హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ చూద్దామండి. చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల జుట్టు సమస్యలనైతే చక్కగా ఈ ఆయిల్‌తో మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. నాకు తెలిసి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనం కొన్ని రోజుల వరకు వాడగలిగితే గనక కొంచెం కష్టం అనుకోకుండా తయారు చేసుకొని వాడి చూడండి. మీకు రిజల్ట్ అనేది 100% వస్తుంది. ముందుగా మనకి కావాల్సింది చూడండి అలోవెరా అండి. అలోవెరాని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తొక్క అయితే తీసేయాలి. మధ్యలో ఉన్న ఆ వైట్ పార్ట్‌ని ఈ విధంగా సెపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. అలా ఒక 4, 5 పీసులను తీసుకోవాలండి. నేనిక్కడ చూపిస్తుందంతా కూడా ఒక 1 లీటర్ కొబ్బరి నూనెకనమాట. నేనిక్కడ ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే తీసుకున్నానండి. మనకింకా వేరే ఆయిల్ ఏమీ అవసరం లేదు. అలాగే ఒక 2 ఉల్లిపాయలని పొట్టు తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఉసిరికాయలండి. ఉసిరికాయలొచ్చేసి ఒక 10 కాయల వరకు తీసుకున్నాను. వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. గింజను తీసేసి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాదాపుగా అన్నీ మనకి దొరికేవేనండి. దొరకనివంటూ ఏమీ ఉండవు. కొన్ని మనకి ఇంట్లో ఉండేవేనండి. కొన్నైతే అలా మార్కెట్‌కెళ్తే దొరుకుతాయి. అంటే మార్కెట్‌లో కూడా దొరకనివంటూ దాదాపుగా ఏమీ ఉండవండి. అలోవెరా, ఉల్లిపాయ ఖచ్చితంగా అందరిళ్ళల్లో ఉంటుంది కదా! ఇంకా ఉసిరికాయ వచ్చేసి మనకి రైతు బజార్ దగ్గర ఈజీగానే దొరుకుతుంది. ఈ 3 ఈ విధంగా పేస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా! ఇలా పేస్ట్ చేసేసాను. ఇప్పుడింకా ఒక పెద్ద గిన్నెను తీసుకుందామండి. 1 లీటర్ ఆయిల్ కదా! ఇవన్నీ వేసి మనకి ఈజీగా మనం కాచుకోవడానికి కొంచెం గిన్నె పెద్దది కావాలి. 1 కప్పు కరివేపాకు, అలాగే 1 కప్పు వచ్చేసి మందారాకులండి. అలాగే ఇంకొక కప్పు వచ్చేసి గుంటగలగరాకు. ఇవన్నీ మన జుట్టుకి ఎలా పనికొస్తాయి, దేనివల్ల ఎలాంటి లాభాలున్నాయో నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. తర్వాత గోరింటాకండి. గోరింటాకు కూడా 1 కప్ అనమాట. ఇవన్నీ కూడా నేను శుభ్రంగా కడిగానండి. డస్ట్ అది ఉంటుంది కదా! కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. తడనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడింకా చూడండి ఒక అరకప్పు వచ్చేసి మెంతులండి. మెంతులను కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుని వేసుకోవాలండి. ఇంకొచ్చేసి చివరిగా మందార పువ్వులండి. మందార పువ్వులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి. వీటికి లిమిట్ ఏం లేదండి. చక్కగా చాలా బాగుంటుంది మన జుట్టుకి. కాస్త వాడిపోయిన పూలైనా పర్వాలేదండి. అంటే 2 రోజుల ముందు నుంచి కూడా మనం అలా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. వీటన్నిటి బెనిఫిట్స్ నేను వీడియోలోని చెప్పాలంటే వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందండి. చాలామంది బోర్‌గా ఫీల్ అవుతారు. అందుకే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానని చెప్పాను. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇప్పుడింకా మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడింకా కొబ్బరి నూనె వేసేస్తున్నానండి. నేనైతే పారాచూట్ తీసుకున్నానండి. అలా కాకుండా చక్కగా మీరు ఇంకా మంచిగా కావాలంటే కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి మిల్లు దగ్గర పట్టించుకుంటే గనక ఆ కొబ్బరి నూనె ఇంకా బావుంటుందండి. నాకు అలా కుదరలేదు. నేను ఈ విధంగా తీసుకున్నాను. కొంచెం క్వాలిటీ మంచిదే తీసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి తయారు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అదంతా కలిపేసి చూడండి ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడింకా స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అంటే ఇదంతా కొంచెం వేడయ్యే వరకే హై ఫ్లేమ్‌లో ఉండాలి. ఇలా కలుపుతూ చక్కగా మనకి కాచుకుంటే ఎంత బావుంటుందోనండి కొబ్బరి నూనె. జుట్టుకి ఊడటాన్ని తగ్గిస్తుంది. అలాగే త్వరగా మనకి తెల్లబడకుండా ఉంటుంది. జుట్టు బాగా నల్లబడుతుందండి. మనం ఉసిరికాయ కూడా వేసాం కాబట్టి చక్కగా నల్లబడుతుంది. మెత్తగా పట్టు కుచ్చులాగా తయారవుతుంది. చూస్తున్నారు కదండీ! కాస్త వేడయ్యి ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా! ఇప్పుడింకా కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టే మనం కాచుకోవాలి. కొద్దిగా టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనం సిమ్‌లో పెట్టి కాస్తున్నాం కదండీ! చక్కగా దానిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్‌లోకి వచ్చేస్తాయి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏమవుతుందంటే ఊరికే మాడిపోతుందండి త్వరగా. నూనె కూడా మాడు వాసనలాగా వస్తుంది. దాదాపుగా కంప్లీట్ అయిందండి. చూడండి ఆకుల్లోని పచ్చిదనం అంతా పోయి చక్కగా ఇప్పుడు ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. మనకి ఈ ఆకులన్నీ ఇలాగా ఆయిల్‌లో మనకి ఏమాత్రం తడి లేకుండా ఉండాలి. అప్పుడే మనకి చక్కగా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుందండి. లేదంటే నూనె వాసన వస్తుంది. మనం యూజ్ చేసుకోవడానికి పనికిరాదు. ఇప్పుడింకా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారాక చూడండి ఈ విధంగా ఉందండి. దీన్ని ఇప్పుడు మనం వడకట్టాలండి. వడకట్టడానికి మనం స్ట్రెయినర్ కాకుండా ఏదైనా క్లాత్‌లో వడకట్టుకుందాం. ఒక పాతది
ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా వడకట్టుకుంటే తుక్కది రాకుండా చక్కగా ఆయిల్ అంతా వస్తుంది. క్లాత్లోకి కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా పిండుతూ క్లాత్ను కూడా ఇలా మెలికి తిప్పుతూ ఉంటే గనక ఆయిల్ అంతా వచ్చేసి తుక్కేక సపరేట్ అయిపోతుందండి. దీన్ని ఇక పడేయొచ్చు. అంతేనండి, హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. బయట మనం వేల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇలాంటి ఆయిల్ అయితే దొరకదండి. కొద్దిగా కష్టపడి చక్కగా తయారు చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.